ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ ఆగడాలు హద్దుమీరుతున్నాయని, తప్పుడు కేసులు పెట్టి తమ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు అభినవ్ రెడ్డి ఆరోపించారు. ఉదయగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లిలో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమని, కేసులు మాత్రం పుష్కలంగా పెడుతున్నారని మేకపాటి అభినవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టే వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తామని, అది ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. తాను నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని, ఎవరూ అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా అబద్ధాలు చెప్తాడు, చెప్పింది మాత్రం చేసేది ఏమాత్రం. అయితే ఆయన మైండ్లో ఒకటి మాత్రం ఉంది, ఏమిటంటే ప్రజలు ఇమీడియట్ గా మర్చిపోతారు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు అబద్ధాలు చెప్పవచ్చు, మనం కార్యం సాధించుకోవాలనేది ఆయన మైండ్లో ఉన్న విషయం. అందుకనే ఆయన ఏ పథకమైనా ఎవరిగానో తొమ్మిదిగానో చెప్పాలి, చెప్పి మొత్తం సాధించుకున్నాడు. ప్రజలు ఇమీడియట్ గా మర్చిపోతారు అనేది ఆయన తెలిసిన యథార్థం. ప్రజలు మర్చిపోయారు, ఆయన కావాల్సిన మెజార్టీ ఇస్తున్నారు. ఆయన చెప్పిన మాత్రం ఒకటి చేయడు కూడా. అయితే ఆయన ఉద్దేశం ముఖ్యంగా నేను నెక్స్ట్ ఎలక్షన్కి నేనే ఉన్నాను, నేను ఏమి చెప్తే ఉంది, ఏమి చెప్పినా ఇప్పుడు సాధిస్తున్నాను అంటే నేను మళ్ళా ఉంటానో పోతాను అనే ఉద్దేశంతో చెప్పినాడు. ఈ చెప్పిన పథకాలన్నీ కూడా ఏ మాత్రం ఒకటి కూడా అయితే